డిసెంబర్ 4 ఇది కేవలం ఒక తేదీ కాదు. పాకిస్తాన్ వెన్నులో ఇప్పటికీ వణుకు పుట్టించే ఒక చారిత్రాత్మక రోజు. 1971 యుద్ధంలో మన భారత నౌకాదళం పాకిస్తాన్ గుండెకాయ లాంటి కరాచీ నగరాన్ని కేవలం ఒక్క రాత్రిలో ఎలా బూడిద చేసిందో తెలిస్తే ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. అది 1971 యుద్ధ సమయం. పాకిస్తాన్ తన ప్రధాన నావికా స్థావరమైన కరాచీని ఎవరు తాకలేరని ధీమాగా ఉంది. కానీ వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియన్ నేవీ ఒక సాహసోపేతమైన ప్రణాళికను రచించింది. దాని పేరే ఆపరేషన్ ట్రైడెంట్. డిసెంబర్ 4వ తేదీ చీకటి రాత్రి మన నేవీకి చెందిన కిల్లర్ స్క్వాడ్రన్ నుండి 3 చిన్న క్షిపణి పడవలు ఐఎన్ఎస్ నిర్గాత్, ఐఎన్ఎస్ నిపత్ మరియు ఐఎన్ఎస్ వీర్ మన శత్రువు పాకిస్తాన్ కోటలోకి చొరబడ్డాయి. మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం, స్టైక్స్ అనే యాంటీ షిప్ క్షిపణులు. ఈ ప్రాంతంలో వాటిని యుద్ధంలో వాడడం అదే మొదటిసారి. ఆ రాత్రి ఏం జరిగిందంటే, మొదట ఐఎన్ఎస్ నిర్గాత్ తన క్షిపణిని ప్రయోగించింది. అది నేరుగా వెళ్లి పాకిస్తాన్ గర్వకారణమైన యుద్ధ నౌక పిఎన్ఎస్ ఖైబర్ ను తాకింది. రెప్పపాటులో ఆ భారీ యుద్ధ నౌక 2 ముక్కలే సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ నిపత్ వంతు వచ్చింది. అది 2 క్షిపణులను ప్రయోగించింది. ఒకటి పిఎన్ఎస్ షాజహాన్ ను తీవ్రంగా గాయపరిస్తే మరొకటి నేరుగా కరాచీలోని కెమారీ ఆయిల్ ట్యాంకులపై పడింది. ఇంకేముంది, కరాచీ నగరం మంటల సముద్రంగా మారింది. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతూ 60 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపించాయంటే ఆ దాడి తీవ్రతను మీరే ఊహించుకోండి. చివరిగా ఐఎన్ఎస్ వీర్ పాకిస్తాన్ మైన్ స్వీపర్ పిఎన్ఎస్ ముహాఫిజ్ ను లక్ష్యంగా చేసుకుని దాన్ని కూడా నీటిలో ముంచేసింది. మన 3 చిన్న పడవలు పాకిస్తాన్ నావికా దళం నడ్డి విరిచాయి. వారి నౌకలను నాశనం చేసి, వారి ఇంధన నిల్వలను బూడిద చేసి, వారి ఆర్థిక వ్యవస్థను స్తంభింపచేశాయి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్ లో మన వైపు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. మన హీరోలందరూ సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ ఒక్క దెబ్బతో యుద్ధం గతి మారిపోయింది. పాకిస్తాన్ నేవీ భయంతో తమ ఓడరేవుల నుంచి బయటకు రావడానికే వణికిపోయింది. మన నౌకాదళం చూపిన ఈ అద్వితీయమైన పరాక్రమానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన మనం ఇండియన్ నేవీ డే జరుపుకుంటున్నాం. ఈ కథ విన్నాక మీరు కూడా గర్వంగా ఫీల్ అయితే కామెంట్స్ లో సెల్యూట్ ఇండియన్ నేవీ అని టైప్ చేయండి. మన హీరోల ఈ వీరగాథను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.